వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ చదువుతున్నారు కదండి. యాక్చువల్గా ఇంకా హాల్ టికెట్ వచ్చిన తర్వాత అయితే నేను వీడియోస్ అయితే మొత్తానికి క్లోజ్ చేస్తానండి. కాకపోతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అడుగుతున్నారు మెయిల్ చేసి, అక్క ఇప్పుడు కరెంట్ అఫైర్స్ నిజంగా 2023 నుంచి వస్తాయా, లేదంటే 2024 వస్తుందా, లేదంటే కొత్త పేపర్ వస్తుందా అని ఇంకా స్టిల్ డౌట్స్ అయితే ఉన్నాయి. నాకు ఎవరైతే కామెంట్ చేసి అడుగుతున్నారో, ఎవరైతే మెయిల్ చేసి అడుగుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, రిస్క్ అయితే తీసుకోవద్దండి. ఇప్పుడున్న ఈ కొంచెం టైంలో మరి 2023 2024 రెండు ఎలా కవర్ చేయాలక్క అని అడుగుతున్నారు. నేను ఏది ఫాలో అవుతానో నేను అది మీతో షేర్ చేస్తానండి. యాక్చువల్లీ నేను CA 360 అయితే తీసుకున్నాను. చాలామందికి తెలుసు, ప్రవీణ్ సార్ అదే తీసుకొని ఉంటారు కదా అందరూ. అయితే నేను మరి అన్ని వీడియోస్ ఎట్లా చదువుతున్నారు అక్క, మరి అంటే మంత్లీ సార్ 2 వీడియోస్ అట్లా చేస్తారనమాట. 1 to 15, తర్వాత 15 to 30 అట్లా. సో ఇంకా ప్రతి నెల వీడియో చూసి ఇప్పుడు అన్ని నెల అంటే మళ్ళీ ఒక్కొక్క వీడియో ఉండదు కదా సార్, అంటే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ వైజ్గా చెప్తున్నారు కదండి. సో అదంతా ఇప్పుడు మనం వీడియో చూసేంత టైం లేదు కాబట్టి PDF చూడొచ్చు ఎవ్రీ మంత్. కాకపోతే ఇప్పుడు ఆ ఎవ్రీ మంత్ చాలా పేజెస్ ఉన్నాయి కదా, ఎట్లా చదవాలక్క అనేసి అడుగుతున్నారు. నేనైతే ఎంత డీప్గా అయితే చదవట్లేనండి, చాలా పేజెస్ ఉంటాయి కదా ఇప్పుడు మంత్కి. నేనైతే హైలైట్ చేస్తూ చదువుతున్నాను అనమాట. జస్ట్ అంటే ఇప్పుడు ఎవరైనా అపాయింట్మెంట్స్ వచ్చాయనుకోండి, సో అపాయింట్మెంట్స్ వచ్చినప్పుడు ఏంటిదంటే అపాయింట్మెంట్ ఎవరయ్యారు, ఇన్ కేసు పాలిటీలో ఆర్టికల్ ఏమైనా లింక్ ఉందా, అదొక్కటే చూస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు అంత ఆయన గురించి అంత డీప్గా అయితే అడగరు, అంటే నార్మల్గా అపాయింట్మెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఇంకా మిగతా ఏదైనా సరే అంటే మనకు WH క్వశ్చన్స్ లాగా అసలు ఏంటి, ఎందుకు, ఎలా, ఇవి ఒక్కటి క్వశ్చన్ చేసుకుంటా ఈచ్ అండ్ ఎవ్రీ కరెంట్ అఫైర్స్ని అట్లా చదువుకుంటూ వెళ్ళండి. అంటే ఇప్పుడున్న ఈ కొంచెం టైంలో కరెంట్ అఫైర్స్ చూసుకుంటే కొంచెం ప్లస్ అవుతుంది. అండ్ నేనేంటిదంటే నాకు మే వరకు, మనకు June 9th ఉండింది కదండి మనకు Group 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్. నేనైతే June ఫస్ట్ వీక్ కూడా నేను చదవలేదన్నమాట, కేవలం మే వరకు చూసుకున్నాను. అంటే పాస్ట్ 1 year ఖచ్చితంగా చూస్తాం కదా. సో నేను మే 2024 వరకే చూసాను అనమాట. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇప్పుడు డిసెంబర్ కూడా ఫస్ట్ 1 week అయితే నేను చూస్తాను. అంటే రిస్క్ ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి మొత్తానికి అయితే 6.5 months దాకా 6 months అయితే వేసుకోవాలండి నేను. ఇక డిసెంబర్ ఫస్ట్ వీక్ అయితే మరి పేపర్ ఎప్పుడో తయారు చేసి ఉంటుంది కదా, ఈ 6 months చదవకపోతే ఏంటక్క అని కూడా నేను ఇవన్నీ మెయిల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ క్లియర్ కట్గా చెప్తున్నాను, మీరు రిస్క్ తీసుకోకండి అని చెప్పేసి. అంటే లేదక్క మేము 2023 పాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలి అని అంటే, మనకు నార్మల్గా కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇచ్చేటప్పుడు హైలైట్ బిట్సే ఇస్తారు, అంటే చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఇస్తారు కదా. నేనేమంటానంటే యూట్యూబ్లో పాస్ట్ ఇప్పుడు ఇండోలోగస్ అని నేను ఫస్ట్ నుంచి ఇది ఫ్రీ రిసోర్స్ అండి, యూట్యూబ్ ఛానల్ ఇండోలోగస్ అండ్ కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్, ఇవి 2 యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇస్తారు. అలాగే వాళ్ళు పాస్ట్ 6 months కూడా ఇస్తారనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఆల్ 2023 year కరెంట్ అఫైర్స్ నేనేమంటానంటే అవి 2 అంటే 2023లో పాస్ట్ 6 year అనేది నెక్స్ట్ పాస్ట్ 6 year అంటే 2 లాగా, అంటే జనవరి నుంచి జూన్ వరకు ఒక సెక్షన్ వాళ్ళు ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టారండి. మళ్ళీ జూలై నుంచి డిసెంబర్ వరకు 2023 బిట్స్. నేను Group 1 ప్రిలిమ్స్కి వెళ్ళే ముందు కూడా నేను ఆ బిట్స్ వాళ్ళ దాంట్లో చూశానమాట. అంటే ఇప్పుడు ఇందులో నుంచి వచ్చినాయి అందులో నుంచి వచ్చినాయి అని నేను చెప్పట్లేనండి, కాకపోతే చదివి పెట్టుకోవడం అనేటువంటిది బెటర్. ఇన్ కేసు మనకు తెలిసిన బిట్ మనం చదివిన దాంట్లో నుంచి వచ్చింది అనుకోండి, ఇన్ కేసు మనకు ఒక 1 mark అయితే వస్తుంది కదా. మరి రీజనల్ కరెంట్ అఫైర్స్ ఎట్లా అని అంటే, నేనైతే వేరే ఏ రిసోర్స్ అయితే నేను వాడలేదండి రీజనల్కి. మనకు ప్రవీణ్ సార్ అయితే మనకు తెలంగాణకి సపరేట్గా ఇస్తారు కాబట్టి నేను ఇంకా వేరే రిసోర్సెస్కి అయితే నేను వెళ్ళలేదు. సో ప్రజెంట్ అయితే నేను అదే చదువుతున్నాను, కరెంట్ అఫైర్స్ బిట్స్ అన్నీ చూస్తున్నాను. నాకున్న కొంచెం టైంలో నిజంగా హెల్త్ అయితే దారుణంగా అయిందండి. ఈవెన్ నేను అసలు ఎగ్జామ్స్ రాయగలుగుతానా లేదా అనేది కూడా బాగా అదవుతుంది. బాగా బ్యాక్ పెయిన్ అయితే, సివియర్ బ్యాక్ పెయిన్ వెనకాల, ఇంకా అంటే నడుము పట్టి లేనిదైతే అసలు నిల్చోలేకపోతున్నానండి. లాస్ట్ టైం నేను Group 3 ఎగ్జామ్ రాసినప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేశాను. సో వాటెవర్ నేనైతే హెల్త్ని ఖరాబ్ చేసుకోదలుచుకోలేదండి. ఇప్పటికే అసలు మా హస్బెండ్ అయితే డైలీ తిడుతూనే ఉంటారు. అయినా కూడా సరే ఇంకా లాస్ట్ ఎగ్జామ్ కదా, మన సైడ్ నుంచి ఎఫర్ట్స్ అయితే కొంచెమైనా పెట్టాలి. ఏమి ఎఫర్ట్స్ లేకుండా డైరెక్ట్గా అయితే ఎగ్జామ్ రాయలేము కదండి. ముఖ్యంగా నేనైతే అస్సలు రాయలేను ఎగ్జామ్ అట్లా. నా సైడ్ నుంచి అంటే ఫస్ట్ నుంచి బాగా చదివి ఇప్పుడు నార్మల్గా ఏదో ఇంకా అల్లాటప్పగా ఎగ్జామ్స్ ఇచ్చే మైండ్ సెట్ అయితే నాది కాదనమాట. సో అట్లని హెల్త్ని మొత్తం ఖరాబ్ చేస్తానా అంటే అట్లా కాదండి. నేను నా హెల్త్ కొంచెం అయితే చూసుకుంటాను. ఇంకా లాస్ట్ ఎగ్జాము మళ్ళీ తర్వాత నేను ఎగ్జామ్స్ రాయగలుగుతానా లేదా
అని అదొక చిన్న బాధతోటైతే నేను చదువుతున్నాను. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళనైతే నేను చదవమని చెప్పను. కాకపోతే ఆ దేవుడు నాకు ఒక గట్టి ధైర్యం అయితే ఇస్తాడు అప్పుడప్పుడు. సో ఇంకా ఆ ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నాను. కరెంట్ అఫైర్స్ చాలామంది మెయిల్ చేసి అడిగారు ఎట్లా రాయాలని చెప్పేసి. నేను ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాననే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు క్వశ్చన్స్ 1, 2, 3 స్టేట్మెంట్స్ వస్తున్నాయి. మనం చదివిన ఆ WH క్వశ్చన్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారా అంటే మేబీ అంటే చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. కానీ మనకైతే అసలు ఏమీ చదవకుండా ఇప్పుడు ఒక 100 పేజీలలో నువ్వు 50 పేజెస్ ఫుల్ లెంత్గా చదివి నెక్స్ట్ 50 పేజెస్ అసలు ఏమీ చదవకుండా వెళ్ళే కంటే అంటే అక్కడక్కడ చూసుకుంటూ వెళ్తే అయిపోతుంది కదా. ఇదే నేను గ్రూప్ 1 అయితే మాత్రం అసలు ఇట్లా చెప్పను. కానీ ఇదేంటిదంటే గ్రూప్ 2 అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ మనకు హయ్యెస్ట్ మార్క్స్ అనేటువంటివి వస్తేనే మనము లిస్ట్లో ఉంటాము. కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేటువంటిది ఇట్స్ నాట్ లైక్ దట్. మనకేంటిది అక్కడ పాస్ అయితే చాలు, అంటే అంతే హయ్యెస్ట్ మార్క్స్ రావాల్సిన అవసరం లేదు, కట్ ఆఫ్ మార్క్స్ అని రీచ్ అవ్వగలిగితే చాలు. కానీ గ్రూప్ 2 అలా కాదు కాబట్టి ఎంటైర్ మన సైడ్ నుంచి మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టగలిగితే అంత మంచిది. ఇంకా ఈ టైంలో మీరు ఏదైతే టెస్ట్ సిరీస్లు తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారో అవన్నీ సబ్మిట్ చేసి ఉంటే వాటిని రివైజ్ చేయండి మల్టిపుల్ టైమ్స్. అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మనము ఇప్పటి వరకు ఎన్ని ఎగ్జామ్స్ రాసామంటే, అంటే నేను స్పెషల్లీ 3 times గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసాము. నెక్స్ట్ అంటే కేవలం గ్రూప్స్ మీద కూర్చున్న వాళ్ళైతే 3 times గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇచ్చిన ఆ పేపర్స్. నెక్స్ట్ మనం గ్రూప్ 4 కూడా రాసాము, నెక్స్ట్ గ్రూప్ 3 కూడా రాసాము. సో మనకు తెలంగాణ అంటే TGPSC అనేటువంటిది క్వశ్చన్ ఫ్రేమ్ చేసే విధానం ఏంటి అనేటువంటిది ఇప్పటికీ అర్థమైపోయే ఉంటుంది అందరికీ. సో ఇన్ కేస్ మీరు చదవడం అనేటువంటిది ఒక 70% కనుక అయిపోయినట్లయితే నా సైడ్ నుంచి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటిదంటే ఒకసారి మీ దగ్గర పేపర్స్ ఉంటే ఒకసారి చూడండి. అంటే క్వశ్చన్ ఆన్సర్ మీరు ఇప్పుడు మరి అఫీషియల్కి ఇవ్వలేదు కదా అక్క గ్రూప్ 3కి, అంటే సివిక్ సెంటర్ లాంటి కొన్ని అంటే కొంచెం నమ్మదగిన ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఇచ్చారనమాట కీ. సో అట్లా చూడండి ఒకసారి క్వశ్చన్ ఆన్సర్ ఒకసారి అన్నీ చూసి వెళ్ళండి. అంటే ఇది UPSC ప్యాటర్న్ ఫాలో అవుతుంది అని చెప్పను, అవ్వదు అని నేను చెప్పను. కాకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అంటే మనకు మైండ్ సెట్ అనేటువంటిది తెలుస్తుంది. ఇప్పుడు ఒక మనిషి గురించి తెలియనప్పుడు ఒకలా ఉంటుంది, ఇప్పుడు ఒక మనిషి గురించి తెలిసిన తర్వాత ఒకలా ఉంటుంది మన మైండ్ ఆలోచించే విధానం. ఇప్పుడు TGPSC ధోరణి అయితే అర్థమవుతుంది కదా మనకు క్వశ్చన్స్ అనేటువంటి మొత్తం రాసి వచ్చిన తర్వాత పర్లేదు మోడరేట్ అని అనిపిస్తుంది. మనం కీ చూసుకునేటప్పుడు 60, 70, 80 ఇట్లనే కనీసం 70 కూడా దాటని సిచ్యువేషన్స్ని కూడా చాలామంది ఫేస్ చేస్తున్నారు. కాబట్టి అంటే మనకేంటిది క్వశ్చన్లో మనం అనుకునే ఆ 2 ఆన్సర్స్లోనే ఆన్సర్ ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే రాంగ్ది పెట్టుతున్నారు అనమాట. అంటే 50% మనం ఎలిమినేట్ చేసినా కూడా 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసినా ఆ 2 ఆప్షన్స్లో పెట్టలేకపోతున్నారు అనమాట అందరూ. సో ఒకసారి చూడండి TGPSC ఎలా క్వశ్చన్ పేపర్స్ని సెట్ చేస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇంకా నేను నార్మల్గా చెప్పాలంటే UPSCలో అయితే ఇట్లాంటి ఎలిమినేషన్ టెక్నిక్స్ వర్కౌట్ అవుతుండే, కానీ ఇప్పుడు ట్రెండ్ అయితే మారింది. కానీ నేను మన ఛానల్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పాను కదా UPSC గైడెన్స్ కూడా ఇస్తానని. వన్స్ మనకి గ్రూప్స్ అయిపోయిన తర్వాత నేనైతే నార్మల్గా UPSC అసలు క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తుంది కదా ప్రిలిమ్స్, ఆ ప్రిలిమ్స్ మనము మెయిన్స్ చాలామంది రాయగలుగుతారండి. అంటే నేను ఎస్పెషల్లీ ఏంటిదంటే నాకు నచ్చే ఎగ్జామ్స్లో ఫస్ట్ UPSC, నెక్స్ట్ గ్రూప్ 1 అనమాట. ఎందుకంటే నాకు రైటింగ్ అనేటువంటిది చాలా ఇష్టము అండ్ ఐ కెన్ ఏబుల్ టు రైట్. నాకు ఏదైనా సబ్జెక్ట్ తెలిసినా కూడా ఐ నో హౌ టు ఫ్రేమ్ ద ఆన్సర్ అనమాట. సో చాలామంది నాలాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటిదంటే ప్రిలిమ్స్ని క్లియర్ చేయలేరు మ్యాక్సిమం. సో ఆ ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ అయితే వాడొచ్చండి, అవి UPSCకి అయితే వర్కౌట్ అవుతాయి. సో నేను మన ఛానల్లో ఎవరైతే బిగినర్స్ ఉంటారో చూడండి, బిగినర్స్ కొన్నిసార్లు మనకు ఎలిమినేషన్స్ అనేటువంటి వర్కౌట్ అవ్వవు, కానీ కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయి. మనకు యూట్యూబ్లో చాలా ఉంటాయండి. నాకేంటిదంటే నాకు క్వశ్చన్ పేపర్స్ని చూడడం, సాల్వ్ చేయడము, ఎన్ని మార్క్స్ వచ్చాయి, మన ర్యాంక్ ఎంత, ఇట్లాంటివి చూసుకోవడంలో ఇది బాగా ఇంట్రెస్ట్ అనమాట నాకు. సో నేను అందుకనే నాకు ఏ సిలబస్ మీద అంటే నాకు వచ్చిన సిలబస్ మీద ఏ ఎగ్జామ్ పడ్డా కూడా నేను ఈవెన్ దో నాకున్న సర్కమ్స్టాన్సెస్లో నేను చదవలేను చెప్పాలంటే. నాకున్న ఇష్యూస్తో, నాకున్న ఈ హెల్త్ ప్రాబ్లమ్స్తో, ఈ మెడ నొప్పి, నడుము నొప్పి, వీటితో నేను చేయలేను. కానీ ఐ లవ్ ద సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ని మనం ఇష్టపడినప్పుడు దాని మీద ఎలాంటి ఎగ్జామ్స్ వచ్చినా కొంతమంది రాస్తారు. సో ఆ కేటగిరీ అనమాట నేను. మన ఛానల్లో UPSC బిగినర్స్కి నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తానండి. ఇంకా కమింగ్ వీడియోస్లో మాత్రము గ్రూప్ 1 మీద, నెక్స్ట్ UPSC మీద అయితే గైడెన్స్ అయితే నేను ఇస్తాను. ఇంకా అంటే మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా చెప్పండి. అంటే హాల్ టికెట్లు రావడం అంటే నాకు నిజంగా చెప్తున్నాను
అనుకున్నాను కదండి, అసలు వీడియో తీయలేను. కానీ బ్రదర్స్ ఎట్లా అడుగుతున్నారంటే, అక్క కరెంట్ అఫైర్స్ గురించి చెప్పండి అక్క, మీరు ఇంపార్టెంట్ బిట్స్ చెప్తా అన్నారు, కరెంట్ అఫైర్స్ అని కూడా అన్నారు. నిజంగా నన్ను చూస్తున్నారు కదా, నా వాయిస్ మొత్తానికే పోయింది. కానీ నన్ను ఏమన్నా అడిగినప్పుడు నేను కూలంకషంగా, ఈవెన్ నేను టైప్ కూడా చేయలేకపోతున్నాను. పెద్ద పెద్ద మెయిల్ చేసినా కూడా చాలా సింపుల్గా ఆన్సర్ ఇస్తున్నాను అనమాట. ఐ కాంట్ ఏబుల్ టు ఈవెన్ టైప్, అంటే నాకు వేళ్ళు కూడా ఇట్లా ఫ్రీజ్ అయిపోవడం అంటారు కదా. ఇంకా అయినప్పటికీ ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఒక హౌస్ వైఫ్గా, ఒక మదర్గా మనం బాధ్యతలు నిర్వహిస్తూనే ఒక సైడ్ మనం చదువుకుంటూ ఉండాలి అని అంటే ఎంత హెక్టిక్ అనేటువంటిది అర్థం చేసుకోండి. సో అందుకనే నార్మల్గా నేను అనుకున్నానండి, కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా చెప్పాలి అని అనుకున్నాను. కానీ ఇన్ కేస్ నా హెల్త్ కనుక సెట్ అయితే కొంచెం టైం తీసుకొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అంత పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే వీడియో తీసి వెంటనే అప్లోడ్ చేస్తాను. మనము నార్మల్గా వ్లాగ్స్ లాగా తీయట్లేము ఈ మధ్య, ఎందుకంటే నేను చదువుకోవాలి కదా, నాకు టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లైక్ యూ. సో నేను అలా చేయలేను కాబట్టి నేను ఏదో కొంచెం నా దగ్గర ఉన్న నాలెడ్జ్ మీకు యూజ్ అవ్వాలి అని చెప్పేసి నేనైతే నా సైడ్ నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తాను. పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెట్టే వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నానండి, నేను అసలు అంత నెగిటివిటీని పట్టించుకోవడానికి కూడా నేను ఆస్కారం, అంటే నేను అంత ఛాన్స్ ఇవ్వను. అందుకనే కామెంట్స్ అనేటువంటి కొంచెం అయిన తర్వాత నేను పాస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకున్న ఈ కొంచెం టైంలో నేను అవన్నీ ఆలోచించి మైండ్ డిస్టర్బ్ చేసుకొని నేను నా ఎగ్జామ్ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది. నాకున్న కొంచెం టైంలో ఇంకా నేను ఆ నెగిటివ్ గురించి, మన ఛానల్కి చాలా తక్కువ నెగిటివిటీ వస్తుంది. కానీ అయినప్పటికీ ఆ 2-3 కామెంట్స్ అయినా కావాలనే ఇట్లా ఏమంటారు, పోక్ చేసినట్టుగా చేస్తూ ఉంటారు. నాకు అది అస్సలు నచ్చట్లేదండి. నేను ఎప్పుడైనా సరే మంచి చేయాలనే చూస్తాను, కానీ ఇట్లా నాకు ఈ నెగిటివ్ ఇట్లా 1-2 కామెంట్స్ అట్లా వచ్చేసరికి నిజంగా తట్టుకోలేకపోతున్నాను. అయినో సోషల్ మీడియాలో మనకు మంచి ఎంత ఉంటుందో చెడు కూడా ఇట్లానే ఉంటుంది అని నాకు తెలుసు. కానీ ఈ ఎగ్జామ్ టైంలోనైతే నేను ఒకటే చెప్తున్నాను, మనము 100 మేళ్ళు మనం చేస్తే దేవుడు 1 మేలు మనకు చేస్తాడంటానండి. మా అమ్మ ఇదే చెప్తుంది. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం మంచిగానే ఉండడానికి ట్రై చేయాలి అని చెప్పేసి చెప్తా ఉంటుంది అనమాట మా అమ్మ. నేను అంతేనండి, ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా ఒకటే చెప్తాను, మన మనసులో కుళ్ళు, మన మనసులో నెగిటివిటీ ఉన్నంత కాలము మనకెప్పుడు మంచి జరగదు. మనం ఎప్పుడు పాజిటివ్గా చూడాలి, మనం ఎప్పుడు ఒకరిని నిందించద్దండి. నువ్వు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, డిస్కరేజ్ చేయొద్దు, వాళ్ళని కించపరిచే మాటలు అనొద్దు. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు బాధపడతారు కదా. సో ఒకళ్ళని ఒక మాట అనే ముందు ఆచి తూచి మాట్లాడండి. వాళ్ళు మిమ్మల్ని, ఇప్పుడు మీరు మమ్మల్ని అన్నారు, ఇప్పుడు అంటే కొంతమంది ఎట్లా అంటే రివర్స్ కూడా అంటారు. అది ఎందుకండి, మనకు తగలడం ఎందుకు, మనం ఒకళ్ళని అనడం, వాళ్ళు మనల్ని అనడం ఎందుకు ఇదంతా? అందుకనే ఉన్నన్ని రోజులు హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలనేదే నా థీము. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మరి ప్రశాంతంగా ఉండొచ్చుగా ఈ అన్ని ఎగ్జామ్స్ ఎందుకు అని అంటే, నాకు ఒక థింగ్ ఉన్నదనమాట. అంటే నేను ఒకటి అనుకుంటాను, రిగ్రెట్స్ అనేటువంటివి ఉండొద్దు లైఫ్లో. అందుకనే నేను ఇంత హెల్త్ పోయినా కూడా చదవడానికి రీజన్ ఏంటిదంటే, అరే నేను చదవలేకపోయానే, చేయలేకపోయానే అని చెప్పేసి ఒకానొక టైంలో నేను అనుకోవద్దు. ఇప్పటికీ మా అమ్మ బాధపడుతుంది, నేను కూడా డిగ్రీ చదువుంటే బాగుండు అని చెప్పేసి. సో అది మనం కాలంని తిరిగి తీసుకురాలేం కదండి. సో అందుకనే నా సైడ్ నుంచి వెళ్ళి ఫస్ట్ టైం అంటే తెలంగాణలో అన్ని గ్రూప్ ఎగ్జామ్స్ రాశాను నేను అని చెప్పుకోవడానికైనా నాకు ఇదొకటైతే మెమరీ ఉండిందనమాట. సో ఇంకా రిజల్ట్స్ ఏదైనా కానివ్వండి, నేనైతే అన్నిటిని యాక్సెప్ట్ చేస్తాను. మన ఛానల్లో ఉన్న, ఇప్పుడు నాకు ఈ ఛానల్కి ఇంత ఫేమ్ రావడానికి రీజనే మీరు. సో అట్లాంటి మీకు నా సైడ్ నుంచి వెళ్ళి ఎంత అంటే అంత హెల్ప్ నేను చేయగలుగుతాను, నేను చేయగలిగిందే చేస్తాను. ఖచ్చితంగా నేను మీ వెనకాల ఉంటాను. ఓకేనా? వీడియో కానీ మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.